సో గైస్ మా పల్లెటూరులో అయితే మేము చిన్నప్పుడు చాలా పడసకాయ వేటలు అయితే పడసపళ్ళు వేటలు అయితే మేము చేసేవాళ్ళం పడస చెట్టు దగ్గర వెళ్ళి. ఇంకా అదే మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఉండేది. అది చిన్నప్పుడు జ్ఞాపకంగా ఇప్పుడైతే మళ్ళీ వేట కోసం అయితే వచ్చాము. ఈరోజు అంటే వర్షం పడుతుంది. ఈరోజు పొద్దున్న నుంచి అయితే చినుకులు పడుతుంది గాయస్. దానివల్ల అయితే గొడుగు పట్టుకున్నాను నేను. చూసారా, ఇంకా వేటకైతే వెళ్ళిపోదాం గాయస్, పదండి. ఫైనల్గా చెట్టు దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాం గ్యాస్, పదండి. ఇంకా చెట్టు అయితే మీకు చూపిస్తాను. చూసారా, వర్షం పడుతుందని ఇక్కడైతే ఫుల్ బురదగా అవుతుంది. ఇదే మేము వేట చేయబోతున్న పడస చెట్టు. ఇంకా ఇదేమంటారా నేను చూపిస్తాను. సరే, ఇదైతే మనం ధాన్యం ఉంది కదా, ధాన్యం విత్తనాలు అయితే చూడండి. మా వాళ్ళు అయితే విత్తనాలు వేసారు. విత్తనాలు అయితే ఇంత ఎదిగి అయితే ఎదిగింది. ఇది ఇంకా కొద్దిగా హైట్గానే ఎదిగితే మేము ఉనుపులు అయితే స్టార్ట్ చేస్తాము. చూసారు, ఇంత చిన్నగా అవుతుంది. ఇంకా ఇటువైపు ఉంది కదా, ఇదైతే మన రాగి విత్తనాలు చూసారా. రాగి విత్తనాలు అయితే మనం చూడడానికి ఇలాగ ఉంటుంది. చూసారా ఎంత ఇక్కడ ఫుల్ ప్లేస్, ఇంత పెద్ద ప్లేస్లోనైతే వేసారు. ఇదైతే మనకి ఇది మొత్తం మనకి ఉడిస్తే ఒక 2 ఏకర్ల నుంచి 1.5 ఎకర్ దాకా అయితే వస్తాయి మనకి. ఇదైతే మనకి 1 ఎకర్ దగ్గర అయితే వస్తాయి. చూసారు, ఈ ప్లేస్ మొత్తము ఈ రాగి విత్తనాలు ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ మొత్తం ఆ రాగి వేస్తారనమాట. చూడండి గైస్, మా ఊరు క్లైమేట్ అయితే ఈరోజు ఇలాగ ఉంది. సో గైస్, ఇంకా మావాడైతే చెట్టు మీద ఎక్కుతున్నాడు.
ಬರ್ರೆ ಕೊಣಗ ಜಾನೆ ಹಮ್ಮ ಎತ್ತನ ಅವ್ರು ಗಟ್ಟಿ ಕೊಣಗ ಅದಿಲ್ಲ ತಿಪ್ಪಣಸ ಅವಡು ಅಮ್ಮೂಡೆ ಅಂತೆ ಇಂತದ್ದೆ ಅಂತೆ ಇಂತದ್ದೆ సో గైస్ ఇటు చూడండి మా హిందీ యూట్యూబర్ వచ్చాడు మావాడు హాయ్ కిమ్ముడే హాయ్ హాయ్ హాయ్